కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము ఏప్రిల్ 25, 26, 27, 28వ తేదీల్లో ఎస్ అక్షరంతో పేరైతే మొదలవుతుందో వారికి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఈ ఎస్ అక్షరంతో పేరు కలిగిన వాళ్ళు ఎవ్వరున్నా, అంటే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ పేరులో మొదటి అక్షరం కనుక ఎస్తో మొదలైతే ఈ వీడియో అనేది మీకోసమే. ఈ వీడియోలో మీ గురించినటువంటి విలువైన సమాచారము చాలా చెప్పబడింది. అసలు ఈ 4 రోజుల్లో మీకు జరగబోయేటటువంటి విషయాలు, మీరు అంటే దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారో, ఎవరి గురించి బాధపడుతున్నారో, దేని గురించి మానసికంగా నలిగిపోతూ ఉన్నారో, దేని గురించి అయోమయ స్థితిలో ఉన్నారో, అసలు మీకు నిజంగా ఏం కావాలన్నది మీ మనసుకు అర్థమవుతుందా లేదా, మీరు చేసే పొరపాట్లు ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మీకు చక్కగా వివరించబడతాయి. కాబట్టి ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యేవాళ్లు ఎవ్వరున్నా సరే వీడియోని పూర్తిగా చివరి వరకు విని, ఇంకొంతమంది ఎస్ అక్షరం కలిగినటువంటి వ్యక్తులకు వీడియో చేరడం కోసం దయచేసి వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చెయ్యండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చెయ్యొచ్చు. ఇక ఆలస్యం చెయ్యకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారము ఈ ఎస్ అక్షరం కలిగినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు, గుణగణాలు ఇవన్నీ కూడా చాలా అంటే చెప్పుకోదగినంత గొప్పగా ఉంటాయని చెప్పుకోవచ్చనమాట. అంటే ఈ ఎస్ అక్షరంతో పేరు స్త్రీల ఆడవాళ్లది మొదలవ్వచ్చు, లేదా మగవాళ్లది మొదలవ్వచ్చు, ఎవరిదైనా కానివ్వండి. అంటే వీరు పుట్టినటువంటి తేదీ, సమయాలు, టయ్యాలు, అలాగే వారాలు, నెలలు, సంవత్సరాలు ఇలాంటివన్నీ చూసుకుంటే గ్రహాలు ఇవన్నీ వ్యతిరేకంగా రకరకాలుగా ఉంటాయి. ప్రతి మనిషికి ఒకలాగా ఉండవు కదా, అలా రకరకాలుగా ఉంటాయి. కానీ వీరిలో మనం చూసుకున్నట్లయితే వీరి యొక్క ఆలోచనా విధానం కావచ్చు, అలాగే గ్రహగమనాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చాలా వరకీ కూడా ఒకలాగే ఉంటాయని చెప్పుకోవచ్చనమాట. ముఖ్యంగా మీకు చెప్పుకున్నటువంటి ఈ 4 రోజులు ఏవైతే ఉన్నాయో, ఈ 4 రోజులు మాత్రం మీకు గడ్డు రోజులు అని చెప్పుకోవచ్చు. ఈ 4 రోజులు కూడా మీకు గ్రహాలు అనేవి చాలా వరకీ కూడా వ్యతిరేక స్థాయిలోనే ఉంటాయి. అనుకూలత అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ఈ ఎస్ అక్షరం కలిగిన వ్యక్తులు, స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, వీళ్ల మానసిక స్థితి మాత్రం అంటే జారిపోయినట్లుగా ఉన్నా కూడా చివరకు ధైర్యంగా నిలబడతారన్నమాట. అంటే చాలా వరకీ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ ఎస్ అక్షరం కలిగినటువంటి వ్యక్తులు, మీరు స్త్రీలు, పురుషులు ఎవ్వరైనా కానివ్వండి, మీకేంటంటే మీ మీద నమ్మకమనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మనిషికి కావాల్సింది అదే. ఆ ధైర్యము, నమ్మకాలే మనిషిని పూర్తిగా మనం ఇక అసలు మన పని అయిపోయింది అనుకున్నప్పుడు కూడా నిలబెట్టగలిగేవి అవే అనమాట. కొంతమంది ఏంటంటే ఆ నమ్మకాన్ని ఇది చేసేలాగా చాలా రకాలుగా బలహీనంగా మనం అయిపోయేలాగా మాటలు మాట్లాడుతూ ఉంటారు. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అలా మాట్లాడుతుంటే మీరు ఆ మాటలకు గనక లొంగిపోయారో వాళ్ళు అనుకున్నటువంటి అంటే ఆ ఊబిలో మీరు పడిపోయినట్లే. కానీ మీ యొక్క ధైర్యం, సాత్తు, ఆ దైవం యొక్క అనుగ్రహం మీ మీద ఉండటం వల్ల కానివ్వండి, ఏమో కానివ్వండి, మీరేంటంటే ఎవ్వరి మాటలకీ కూడా కనెక్ట్ అవ్వరు. మిమ్మల్ని పొగిడినా కూడా పట్టించుకోకుండా పక్కకు వెళ్ళిపోయేటటువంటి మనస్తత్వం ఎస్ అనే వ్యక్తులది అనమాట. చాలా తెలివైనటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పుకోవచ్చనమాట. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా తెలివైనటువంటి వారు, అలాగే చాలా అదృష్టవంతులు అని కూడా చెప్పుకోవచ్చనమాట. ఈ ఎస్ అక్షరంతో పేరు మొదలవ్వాలంటే నిజంగా వాళ్ల అదృష్టమని చెప్పుకోవచ్చు. అంటే వీరి జాతకం కూడా చాలా వరకీ కూడా బాగుంటుందనమాట. చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, కానీ అవి ఏవీ కూడా వీళ్లని ఏమీ చెయ్యలేవు అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ఎస్ అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా అందంగా, మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కూడా కలిగి ఉంటారు. అంటే వీరు జీవితంలో ఎన్ని బాధలు సాధలు వచ్చినప్పటికీ కూడా అంటే వీరికి ఫస్ట్ ఆకర్షణ ఏంటంటే వారి యొక్క అందము. స్త్రీలైనా పురుషులైనా ఎస్ అక్షరం కలిగినటువంటి వ్యక్తులు చాలా అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. ఎంతమందిలో ఉన్నప్పటికీ కూడా కొట్టొచ్చినట్లుగా కనిపించేటటువంటి అందం వీరి సొంతము. మగవాళ్లనైనా పొగడాల్సిందే, అందంగా ఉన్నారని,
ఆడవాళ్లనైనా పొగడాల్సిందే అందంగా ఉన్నారని. అంత చక్కగా ఉంటారు, చాలా షార్ప్గా ఉంటారు, చాలా తెలివైనటువంటి వ్యక్తులు. ఏ పనైనా సరే చూసి రమ్మంటే కాల్చివచ్చే రకాలనమాట. అంత తెలివైనటువంటి వ్యక్తులు వీళ్ళు. అయితే మరి వీరికి కూడా ఇంత తెలివైనటువంటి వీళ్లకు బాధలు ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు. బ్రహ్మంగారు చెప్పినట్లుగా అంటే వీళ్లల్లో కొన్ని పొరపాట్లు అనేవి కూడా ఉన్నాయి. అంటే మనం ఎప్పుడైనా సరే పొగడతలు ఎలాగైతే చెప్పుకున్నామో వాళ్ల లోపాలు కూడా మనం చెప్పుకోవాలి. అలా చెప్పుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు వాటిని సరిచేసుకుని ముందుకు వెళ్ళగలుగుతారు. వారి జీవితమనేది ఇంకా సంతోషంగా ఉండటానికి కారణమవుతుందన్నమాట. లోపాలు ఏంటంటే వీళ్ళు కరెక్ట్ అనుకుని చేసేటటువంటి పొరపాట్లు. అవేంటంటే ఎవరికైనా ప్రేమ అనేది ఉంటది. కుటుంబం మీద, భార్య మీద, భర్త మీద, బిడ్డల మీద ప్రేమ ఉంటది. కాని వీళ్ళకేంటంటే ప్రేమ రెట్టింపు ప్రేమ, అంటే అతి ప్రేమ అన్నమాట. ఏదైనా సరే ఆ కొండమీద కోతినైనా సరే తీసుకొచ్చి ఇచ్చే అంత ప్రేమ అన్నమాట. ఏది అంటే వాళ్ల నోటితో మాకిది కావాలి అని చెప్పకతలికేనే వాళ్లకి ఏం కావాలి అని చెప్పేసేసి వీళ్లే ఆలోచించి అసలు అంటే వీళ్ల యొక్క జీవిత భాగస్వామిని మితిమించి ప్రేమిస్తా ఉంటారు. ఇంకా అంటే ప్రపంచంలో అందరికన్నా ఎవరిష్టమంటే వీళ్ల జీవిత భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు. తరువాత బిడ్డలు అంత ప్రాణంగా ప్రేమిస్తా ఉంటారన్నమాట. వాళ్ళని ఒక మంచి స్థాయిలో ఉంచాలి, వాళ్ళు గొప్పగా ఉండాలి, గొప్పగా బ్రతకాలి, వాళ్లకి ఎటువంటి లోటు అనేది లేకుండా చెయ్యాలి అన్న ఒక తపనతో తాపత్రయంతో వీళ్ల యొక్క సుఖాన్ని కూడా, వీళ్ల యొక్క నిద్రని, తిండిని మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసేసి వాళ్ల కోసం ఒక యంత్రంలాగా మారిపోతా ఉంటారని చెప్పుకోవచ్చనమాట. అంటే ఇక వీళ్ళేంటంటే చెయ్యాలి, సంపాదించాలి, కష్టపడాలి, సంపాదించాలి, వాళ్ల కళ్ళల్లో సంతోషం చూడాలి, వాళ్లకి ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా చూపించాలి మనం. అంటే ఇది అని నలుగురిలో గొప్పగా ఉండాలి, నలుగురికి మనం ఇది అని చూపించాలి, మన వాళ్ళు కాబట్టి, అది ఒక బంధం కాబట్టి వాళ్ళని గొప్పగానే ఉంచాలి, గొప్పగానే బ్రతికించాలి అనే ఒక తపన. ఈ తపనలో తప్పులేదు. ఎందుకంటే నమ్ముకుని వచ్చిన వాళ్ళు భార్య కావచ్చు, లేదా భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, చూడాలి, చెయ్యాలి కాదని అంటలే. కానీ ఒక యంత్రంలాగా మారిపోతే మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళ ఎలాగా మనుషులో మీరు అలాగే మనుషులో. మీ యొక్క సుఖ సంతోషాలను కూడా కాస్త కూస్త చూసుకోవాలి గదా. ఒక్క డబ్బులోనే ఆనందం అనేది ఉండదు. ఆనందం అంటే రేపెప్పుడూ ఆనందంగా బతకాలని చెప్పేసి ఇవ్వాల ఈ క్షణంలో ఉన్నటువంటి ఆనంద క్షణాలను పోగొట్టుకోవడం కరెక్ట్ కాదు గదా. ఎంతవరకు ఒక మనిషి యంత్రంలాగా పనిచేస్తారు? మరి చెప్పండి ఒకసారి, మీరు ఆలోచించండి. వాళ్ళని సంతోషంగా ఉంచాలి, కానీ వాళ్ళని సంతోషంగా ఉంచాలన్న ఆ ఇదిలో మిమ్మల్ని మీరు మర్చిపోయి తింటున్నారో, నిద్రపోతున్నారో, ఏం చేస్తున్నారో ఏంటో అని తెలియకుండా జీవితం అంతా కూడా అలా అంతా బిజీగా గడిచిపోతే చివరికి వాళ్ల చేతే మాటలు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చిద్దనమాట. ఇవాళ ఒంట్లో వయసు, ఓపిక ఉన్నంతకాలం అంతా బాగానే ఉంటది. వాళ్ళు గౌరవిస్తారు, సంపాదిస్తున్నారు కాబట్టి. కానీ రేపేదన్నా తేడాలొచ్చి ఆరోగ్యం దెబ్బతిని మంచాన ఉండాల్సొచ్చినా, లేకపోతే ఏదన్నా జరిగినా మీరు ఎవరికోసమైతే ఇంత కష్టపడి ఇంత తాపత్రయపడ్డారో వాళ్ళు మిమ్మల్ని కూడా ఇంతే ప్రేమగా చూస్తారా లేదా అన్నది కూడా మీరొకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక మనిషి అంతా బాగుంటేనే గొడవలు జరుగుతున్నటువంటి రోజులు. అలాంటిది ఏదన్నా తేడా వస్తే ఎంతమాత్రం నెత్తిన పెట్టుకుంటారు? ఆలోచించండి. అందరూ మీలాగా ఉండరు కదా. ఎంత జీవిత భాగస్వామికి మీ మీద ప్రేమ ఉండొచ్చు, కాదనంటల్లే. పిల్లలకి ప్రేమ ఉండొచ్చు, పిల్లలైతే వాళ్ల దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. జీవిత భాగస్వామి అయినా ఎంతవరకు నేనైనా ఎంతవరకు పడతాను అనే ఒక మాట తనలో వచ్చింది అనంటే ఆ జన్మ అంతటితో మనకేంటంటే ఇక వృధా అనిపించిద్దనమాట. చిన్న చిన్న సంతోషాలు కూడా నేను గడపలేకపోతున్నాను, ఎందుకు ఈ డబ్బు మాకెందుకు, ఈ ఆస్తులు మాకెందుకు, మాకంటూ వ్యక్తిగతంగా సుఖం లేనప్పుడు ఇవన్నీ మాకెందుకు అనే మాట ఏదో ఒక రోజున వాళ్ళ నోట్లోంచి వచ్చింది అనంటే అసలు మీ పరిస్థితి ఏంటనేది ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి. కాబట్టి దయచేసి మిమ్మల్ని మీరు కూడా దృష్టి పెట్టుకోండి. సమయానికి తిండి, సమయానికి నిద్ర. ఒక్క డబ్బులోనే ఆనందం ఉండదు. ఎవరో పొగడాలి, ఎవరో చెయ్యాలి, నలుగురిలో ఒక టాప్ పొజిషన్లోకి రావాలని చెప్పేసేసి ఇంతగా యంత్రంలాగా మారిపోయి కష్టపడ్డం అనేది ఏమాత్రం కూడా సమంజసం కాదు. కాబట్టి కాస్త మీమీద కూడా మీరు దృష్టి అనేది ఉంచుకోండి. అలాగే జనాలతో, నలుగురితో అంటే ఇంట్లో వాళ్ళని ఎంత గౌరవిస్తారో బయట వాళ్ళని కూడా గౌరవించండి.
మీరేంటంటే మా ఇంట్లో వాళ్లే గొప్ప, లేదు బయట వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకం అని చెప్పేసేసి, అంటే కొంతమంది, అందరినీ అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పట్లేదండి, ఎస్ అనే వ్యక్తులు కొంతమంది మాత్రం ఇలాగే ఉంటున్నారు. బయట వాళ్ళందరూ కూడా కరెక్ట్ కాదు అన్న ఒక దృష్టితో మాట్లాడుతూ ఉంటారు. కాస్త చులకనగా చూసే మనస్తత్వం కొంతమందిలో ఉంది. అందరం అని చెప్పంటల్లా, వీళ్ళల్లో రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ కొంతమంది అలా మాట్లాడేవాళ్ళు ఉన్నారనమాట. అలా మీరు మాట్లాడడం వల్ల మీ మీదున్నటువంటి గౌరవ మర్యాదలనేవి తగ్గిపోతూ ఉంటాయి అవతల వ్యక్తులకి. కాబట్టి ఎవ్వరినీ ఎవరం బ్రతికించట్లేదు. కాబట్టి వాళ్ళకి కూడా కాస్తంత మర్యాద అనేది ఇవ్వండి. వాళ్ళ పరిస్థితుల వల్ల వాళ్ళలా అయిపోయారు, వాళ్ళ బ్రతుకులలా హీనంగా ఉన్నాయి. దానికే మనం గొప్పైపోము, వాళ్ళు తక్కువైపోరు. కాబట్టి బయట వ్యక్తుల్ని ఎవరితో అయినా సరే, ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడండి. మరీ ఏదన్నా ఎదుటివాళ్లు హీనంగా మాట్లాడుతున్నారు, చులకనగా మాట్లాడుతున్నారు అనుకున్నప్పుడు అలాంటి వాళ్లకు సమాధానం చెప్తే తప్పులేదు. కానీ మంచివాళ్లను కూడా అనుమానించద్దు, అవమానించద్దు. దానివల్ల మీ భవిష్యత్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది, మీకు మనశ్శాంతి అనేది కూడా ఉండదు. ఇది మీరు గుర్తుంచుకోండి. ఈ పొరపాట్లను గనుక మీరు సరిచేసుకుంటే మీకు తిరుగుండదు. మీకివన్నీ కూడా బ్రహ్మంగారి మీ పరంగా చెప్పినటువంటి గొప్ప మాటలని చెప్పుకోవచ్చు. బ్రహ్మంగారి మాట అంటే దైవత్వంతో సమానం, దైవ సమానమైనటువంటి వాక్కు. ఇలాంటివి మీరు సరిచేసుకుంటే, మా దగ్గర ఈ పొరపాట్లు లెవ్వు అని అనుకోకుండా, మాలో ఉన్న పొరపాటును మేము సరిచేసుకోవాలి, ఎందుకంటే అది మా భవిష్యత్తుకే మంచి జరుగుతుంది అన్న ఆ యొక్క గొప్ప ఆలోచన మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇక ప్రత్యేకంగా ఈ 4 రోజులు మీరు చాలా బిజీగా ఉంటారు. ముఖ్యంగా మీలో కొంతమంది గృహ నిర్మాణాలు కావచ్చు, ఏదన్నా వాహనాల కొనుగోలు, వ్యాపారంలో ఎదుగుదల కావచ్చు, కాస్త అయిన వాళ్లతో, ఇష్టమైన వాళ్లతో మాట్లాడుకోవడం కావచ్చు, మళ్ళీ కాస్త చిన్న చిన్న గొడవలు కూడా జరిగే అవకాశాలనేవి ఉంటాయి. ఇలాంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మీరు ప్రతిదీ కూడా మితిమించి ఆలోచించొద్దు. మీరు అసలు ఎక్కువగా ఆలోచించరు, కాకపోతే కొన్ని మీ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. వ్యాపారంలో బావుంటుంది, చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఉద్యోగంలో కలుసుబాటుంటుంది, వ్యాపారంలో కూడా మంచిగా ఎదుగుదల ఉంటుంది. 4 చోట్ల నుంచి 4 రూపాయలొచ్చే అవకాశం అనేది ఉంటుంది. కానీ కష్టం మాత్రం గట్టిగా ఉంటుంది. చేసుకున్నంత, అంటే మీరు కష్టపడింత మీకు కష్టం అనేది దక్కుతుందనమాట. కొంతమందికి ఏందంటే కష్టపడదామన్నా కూడా దారులుండవు, కానీ మీరు కష్టపడితే మీకు ఖచ్చితంగా దారనేది ఉంటుంది. అది మీ అదృష్టం అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు కలుసుబాటు కూడా బాగా ఉంది. మీ చేతిలో ధనరేఖ కూడా దివ్యంగా ఉంది, మీకు బాగా కలిసొస్తుంది, తిరగనేది ఉండదనమాట. విద్యార్థులకు బావుంది, విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంది, రావలసిన చోటు నుంచి ధనం వచ్చే అవకాశం అనేది ఉంది. అప్పు మరీ అవసరమైతే తప్ప అప్పు చేయవద్దు. అలాగే ఎవ్వరికీ మీరు అప్పుగా కూడా డబ్బివ్వద్దు. మధ్యవర్తిగా ఉండద్దు. జాగ్రత్తగా ఉండండి. మాట ఆయుధం కన్నా ఎక్కువైంది, కాబట్టి నలుగురితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త అనేది తప్పనిసరి. ఇలాంటివి మీరు సరిచేసుకుంటే, కాస్త కోపాన్ని, ఆవేశాన్ని, అపార్థం చేసుకోవడం ఇలాంటివి తగ్గించుకుంటే మీకింకా బాగా కలిసొస్తుందన్నమాట. ఈ 4 రోజుల్లో అయితే మీకు బ్రహ్మాండంగా ఉంటుంది, సంతోషంగా ఉంటారు, ఇష్టమైన వాళ్లను కలిసే అవకాశం ఉంటుంది, మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది, శుభవార్తలు వినే అవకాశం అనేది ఉంది. అలాగే దైవానికి సంబంధించిన పూజలు, కార్యక్రమాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. భాగస్వామితో సంతోషంగా ఉంటారు, కుటుంబం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఏదన్నా సరదాగా బయటికి వెళ్లే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. కానీ జాగ్రత్త అనేది తప్పనిసరి. అర్థమైంది కదండి? ఈ ఎస్ అనే వ్యక్తులకి ఈ 4 రోజుల్లో జరిగేదిది. మన వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు.